అందరికీ నమస్కారం అండి. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది, తర్వాత కాకుండా ఒకటే అనుకున్నాం. మా నిర్మాత వాణి గారు మేమందరం మన డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పిలిచి అందరి ముందు షో చేద్దాం, ఇది కొత్త విధానం స్టార్ట్ అవ్వాలి. మన సినిమా గొప్పది అనుకుంటు కదా, మాది డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి అని ఎగ్జిబ్యూటర్లు అందరినీ పిలిపించుకొని ఈ షో ఈ రోజు వేయటం జరిగింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ మా యూనిట్ లో అందరికీ ఉంది. ఆర్టిస్టులు, మా హీరోయిన్ ఆజాద్ గారు, అలాగే ఇంకా అందరికీ ఒకటే నమ్మకం, నాకు కూడా మా ప్రొడ్యూసర్ వాణి గారికి. ఆ కాన్ఫిడెన్స్ పైన అందరికి ఇరుతుగా ఎవరికైతే సినిమా ఫస్ట్ కాపీ వచ్చి అందరికి వేయాలి, ముందే డిస్ట్రిబ్యూటర్లకి కానీ ఎగ్జిబ్యూటర్లు అందరికీ షో చేసి మనం నిరూపించుకోవాలి. మేము మా అనుకున్నది, మా అభిప్రాయం ఏదైనా కానీ సక్సెస్ గా ముందుకెళ్తామని భావిస్తున్నాం. అందుకు సహకరించిన ఈ సినిమా నిర్మాణానికి అన్ని విధాల ఈ సినిమాలో ఉన్న యూనిట్ లో అందరూ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ పూర్తి సహకరించారు. అలాగే మా హీరో సుబ్ను గారు, అలాగే ప్రియాంక, అలాగే మెయిన్ ఈ సినిమాలో కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆజాద్ గారు. చాలా డెఫినెట్ గా షోలేలో అంత ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ గా అంత మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్టిస్ట్ అందరూ డెఫినెట్ గా ఒక చిన్న సినిమాలో ఒక మంచి సినిమా తీసే తృప్తి ఉంది. అందుకు సహకరించి అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ఈ రోజు ఆ ధైర్యంతో నేను వేసిన ఆ ధైర్యం ముందుకి సహకరించిన మా నిర్మాత వాణి గారికి, అలాగే అందరూ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ దక్షిణ కాళీ మాత సినిమా ఇది ప్రారంభం మాత్రమేనండి. శ్రీనిధి క్రియేషన్ లో ఇంకా అనేకమైన చిత్రాలు, భక్తిరస చిత్రాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాళీమాతని, దుర్గమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ సినిమాలో ఇది ఒక మైలురాయండి. ఈ సినిమా అంటే నేను ఒక ఫిమేల్ ప్రొడ్యూసరు, నేను అమ్మవారి భక్తురాల్ని, కాళికామాత భక్తురాల్ని. ఈ భక్తి ఎక్కడికంటే భక్తిగా స్టార్ట్ అయ్యి ఒక సినిమా చేసి అమ్మవారి గురించి ప్రచారం చేయడానికి నేనెవరినండి? అమ్మవారి ఆవిడే ప్రచారం. మేము 50% ప్రతి దాంట్లో కూడా అమ్మవారి సన్నిధి ఉంది మాకు. ప్రతి దగ్గర కూడా అమ్మవారి హస్తం మాకు తోడుగా ఉండి నడిపించింది ఆ కాళీమాతే. ఈ రోజు ప్రతి ఒక్క యూనిట్ లో ప్రతి ఒక్క టెక్నీషియన్ గాని, ఆర్టిస్ట్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇంత అద్భుతంగా సినిమా చేయగలిగాము అంటే అది ఆ కాళీమాత ఆశీస్సులతోటే జరిగింది. ఆమె వల్లనే మేము చేయగలిగాం. నేను నిమిత్త మాత్రాలండి. నన్ను నిలబెట్టి వాడుకున్నారు అమ్మవారు. ఆవిడ సన్నిధికి ఎలాగ నన్ను చేర్చుకోవాలి, ఎలాగ నేను ప్రజెంట్ చేయాలనే ఆలోచనలో పడినప్పుడు ఒక అద్భుతమైన థాట్, ఒక కథ ఇలా రాసుకోవాలి. నేనే రాసుకున్నాను కథ. నేను రాసుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్ డిజైన్ చేసుకుని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని సమకూర్చుకుంది ఆవిడ. ఏ ఆర్టిస్ట్ కావాలి, ఏ టెక్నీషియన్ కావాలి, ఈ అమ్మవారికి ధీటుగా ఉండేది ఎవరు కావాలి, విలన్, యాంటీ విలన్, అమ్మవారికి ఎదురు నిలబడే ఒక పర్సనాలిటీ కావాలి అని అన్నప్పుడు నేను ఎవరిని ఆడిషన్స్ ఏం చేయలేదండి. నేను ఏ హీరోయిన్ గాని, హీరోని గాని, విలన్ గాని ఆడిషన్ చేయలేదండి. ప్రతి ఒక్కటి అమ్మవారి సన్నిధిలో నుంచి అడగటం, ఆవిడ మరుసటి రోజున నాకు సమకూర్చడం, ఇదంతా అమ్మవారి మహిమ కాక ఇంకేంటి. ఇది ఖచ్చితంగా 100% అమ్మవారి మహిమ. ఇంకా దానికి తోడు మాకు తోటకృష్ణ గారు చాలా అంటే చాలా చాలా అద్భుతమైన సినిమాని మాకు అందించారండి. మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అలాగే మా కెమెరామెన్, ఎంటైర్ టీం మొత్తం అందరికి పేరు పేరున నేను చెప్పలేను కానీ అందరు కలిపి ఒకసారి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సినిమా హీరో మా సుబ్బు గారి గురించి చెప్పాలంటే మీరు చూసారు, ఇంతవరకు మీడియా మిత్రులు చూసారు లేదు, నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళందరూ బాగా చేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే హీరోయిన్ మాతాంగి క్యారెక్టర్, అన్నిటికంటే ముఖ్యంగా మా విలన్ ఆజాద్ గారు ఒక పులి. ఈ 2 రాష్ట్రాల్ని కలిపి సోరసూర్, తెలుగు సోరసూర్. నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. వచ్చే అవకాశాలు కూడా ఆయనకి అలాగే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత విజయవంతంగా వస్తుందని మేము ఊహించలేదండి. నా నమ్మకం ప్రగాఢమైన నమ్మకం. సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చు
అని ఈ రోజు ప్రూవ్ అయింది. ఈ సంకల్పం నేను గట్టిగా నమ్మాను, అమ్మవారి చరణాలు పట్టుకుని వేడుకున్నాను కాబట్టి ఇది అంత అద్భుతంగా వచ్చిందండి. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి ముందుకెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. నా పిల్లలు, నా ఫ్యామిలీ, మా అన్నయ్య అందరూ కలిపి నాకు సహకరించారండి. నేను ఎందుకంటే ఒక ఫిమేల్ ఒక ముందుకు రావాలంటే ఇవాళ రేపు ఎన్నో అడ్డంకులు. సినిమా అంటే మీకు తెలియందేం కాదు. నాలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకెందరూ రావాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు తక్కువ అండి, సినిమాలోకి వెళ్తే ఏదో అయిపోద్ది, సినిమా గురించి ఏదో ఇది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి. ఈ రోజు నేనే మీకు నిదర్శనం. ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ గా నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి అనుకున్నానో అది సంతృప్తిగా ఉంది. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, నేను సాధించాలని నమ్మకం ఉంది. ఇలాగే మా శ్రీనిధి క్రియేషన్ లో అద్భుతమైన చిత్రాలు ఇంకా కొనసాగిస్తామని చెప్పి మీడియా మిత్రుల సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నానండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనిధి క్రియేషన్స్ ఈ చిత్రంలో ఒక ముఖ్య సన్నివేశం చేయబడినది నా గురించి. దీంట్లో ప్రొడ్యూసర్ గా వాణి గారు అండ్ డైరెక్షన్ లో తోటకృష్ణ గారు, అలాగే సుబ్బు హీరో, ప్రియాంక హీరోయిన్, నేను ఒక ముఖ్య పాత్ర, మన అర్చన గారేమో అమ్మవారి పాత్ర అండి. ఈ మూవీలో చాలా అద్భుతంగా ఒక తోటకృష్ణ గారు నిజంగా ఒక చిన్న సినిమాకైనా పర్వాలేదు ఇంత మంచి గ్రాఫిక్స్ గా చేసి పెద్ద సినిమా లాగా చూపించినందుకు మా తోటకృష్ణ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గంటారి కృష్ణ గారు, ఆయనకిన మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మన వెంకట్ గారు కెమెరామెన్ గారు, ఆయనకిన మంచి అద్భుతమైన కెమెరా వర్క్ చేశారు. అలాగే మన మాస్టర్ గోపి గారు కొరియోగ్రాఫర్, ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రేమ్ గోపి గారు. అలాగే ఈ టీమ్ ను పాపం ఆమె ఒక ఆడామె, ఇండస్ట్రీలో ఈ రోజుల్లో ఎవరు ముందుకొచ్చి ఇలాంటి ధైర్యం చేయరు. ఒక ఆడామె ఒక శక్తి రూపంలాగా వచ్చి ముందుకొచ్చి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాను తీసిందంటే చాలా గ్రేట్. అసలు ఇలాంటి వాళ్లకు నా మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాను పెద్ద ఎత్తున హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గారు వచ్చారు ఇక్కడ. ఆయనకు ఒక 2 సినిమా చూశారు. ఆయన 2 మాటలు ఎలా ఉన్నాయో చెప్తారు. 2 మాటలు సినిమా గురించి. అందరికీ నమస్కారం అండి. నేను అమరావతి గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైనాను. వీళ్ళందరి సహకారంతో, నా ప్రజల సహకారంతో. ఈ ఆజాద్ అఫ్సర్ గారు ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ, సినిమా ఎలా చూశారు కదా? చూశాను. మీరందరూ ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మనకి పురాణాల్లో కానీ ఇతిహాసంలో కానీ యాగం చాలా గొప్పది అంటూ ఉంటారండి. కాకపోతే మనకి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, కానీ సినిమా నిర్మాణం అంత పెద్ద అశ్వమేధ యాగం ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం కలియుగంలో. సో అలాంటి అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ అయినందుకు మా ప్రొడ్యూసర్ మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే సాధారణంగా ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నా ఉంది, లైక్ ఇటువంటి సాధారణంగా ఆడవాళ్ళు అనేసరికల్లా ఏదో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సాధించాలని, ఆవిడ చెప్పినట్టు సాధించాలని సంకల్పం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మనోధైర్యం ఉన్నా వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు అని ఆవిడ మళ్ళీ నిరూపించారండి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి. సో ఇలాంటి వారి గురించి మరి సామాజిక మాధ్యమాల్లో మరింతగా విస్తృతంగా అందరూ గళం విప్పాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా మంది ప్రేరణ పొందుతారు, ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి మా ప్రొడ్యూసర్ మేడం లాంటి వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది నాకు. సో అలాగే మనం అమ్మవారి గురించి చదువుతున్నప్పుడు అతి విస్తార వదన
అంటూ వర్ణిస్తూ ఉంటారండి. ఈ సినిమా యొక్క పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. నిత్యం అమ్మవారిని పూజించే నేను నిజంగా అమ్మవారు రాక్షస సంహారం చేస్తున్నప్పుడు ఆ పురాణాల్లో వర్ణించినట్లుగా ఇలాగే ఉంటుందేమో అన్నంత గొప్పగా అనిపించింది నాకు. నిజంగా అంటే భక్తుడిగా చెప్తున్నాను, చాలా భావోద్వేగానికి లోనే నేను చాలా ఆనందపడ్డాను. సో సనాతన ధర్మ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు, అందులోనే అమ్మవారి భక్తులందరికీ కూడా అంతే అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూస్తే అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ సినిమా చూడొచ్చు. మీరందరూ కూడా నేను ఎంత ఆనందాన్ని అనుభవించానో అంతే ఆనందం మీరు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. మరి అలాంటిది మొదటి చిత్రంలోనే నాకు ఒక అమ్మవారి భక్తుడిగా, అలాగే ఒక మా తంత్ర గారికి దాసుడిగా, అలాగే ఒక ప్రేమికుడిగా, అలాగే ఒక ఒక ప్రాణ స్నేహితుడి కోసం ఏదైనా చేసుకెళ్ళి ఒక హితుడిగా ఇన్ని విభిన్న కోణాలు ఉన్న పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా అమ్మవారి యొక్క ప్రసాదం కిందే భావిస్తున్నాను. సో ఇలాంటి చిత్రాలు మరిన్ని నిర్మించాలని మా ప్రొడ్యూసర్ మేడం గారికి ఇందాక చెప్పినట్టు అశ్వమేధ యాగం ఎప్పుడైనా వదిలిన అశ్వం రాజ్యాలతో పాటు తిరిగి వస్తుందంట. మరి ఇప్పుడు వదిలిన సినిమా రాజ్యలక్ష్మి అనగా డబ్బులతో పాటు తిరిగి ఆవిడకి వచ్చి మరిన్ని చిత్రాలు ఆవిడ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రంలో నటించిన అందరికీ కూడా తర్వాత ఇది ఒక మైల్ రాయల్ గా ఏర్పడి దీని ద్వారా మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే విచ్చేసిన వీక్షకులకి, అవుతుంది అందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాణి మేడం కి, కృష్ణ సార్ కి చాలా థ్యాంక్స్ మేడం. అని ఒక లేడీ ప్రొడ్యూసర్ గా ఇంత దూరం వచ్చి ఒక చిన్న మూవీని థియేటర్ వరకు తీసుకెళ్లారంటే ముందుగా అందరూ కలిసి ఆవిడ్ని కంగ్రాట్ చేయాలి. మాదే ఉంది సార్, చిన్న క్యారెక్టర్ ఇస్తారు, వచ్చి చేసేస్తాం. కానీ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఖరి వరకు ఒక ఆవిడ ఫిజికల్ గా, మెంటల్ గా ఎంత మనం వెయిట్ తీసుకుంటాం అనేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచే మనం చూడాలి, అంతే కదా. కాబట్టి మేడం నిజంగా మీ ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇదే 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 మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూసర్ వాణి గారు అని మళ్ళీ సెకండ్ సినిమాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నాతో పాటు చేసిన కో ఆర్టిస్టులు అందరికి, ఆజాద్ అన్న, తర్వాత హీరో, మాతాంగి క్యారెక్టర్, వీళ్ళందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అందరూ ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని గట్టిగా కోరుకుంటున్నాం. మా సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అయ్యాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంటది. కాబట్టి మీరు కొంచెం మాకు సహకరించి చిన్న నాని గారు ఒకసారి రండి, మీరు వెనకాలండి పేరు మా ప్రొడ్యూసర్ గారు రండి. మొత్తం సినిమాలో సగం ఎంతైనా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కరు అంటారు కదండి, ప్రొడ్యూసర్ వెనకాల ఆయన ఉన్నారు అంతే చెప్పాలంటే అంతే. సో అదండి విషయం. మీరందరూ మా సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విజయం ఉంటుందంటారు. మరి మాకు ఆ కృష్ణ తప్ప 3 కృష్ణులుగా వచ్చిందండి. మా డైరెక్టర్ తోట కృష్ణ గారు, అలాగే నాని అని పిలిచే మా వంశీ గారు, అలాగే ఈ సినిమాకి మాటలనాలో మంత్రాలనాలో తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, మాకు 3 కృష్ణులు ఉన్నారు. కాబట్టి ఈ చిత్రం విజయం సాధించడం అనేది తథ్యంగాని నేను అనుకుంటున్నాను. సో వాణి మేడం గారు, మీరు నెక్స్ట్ సినిమా రెడీ. నా ఫ్రెండ్ వెంకట సన్నిధి గారు, డైరెక్టర్ గారు, ఇప్పుడు నేను చేయబోయే న్యూ సినిమా డైరెక్టర్ గారు ఒకసారి ఈ సినిమా చూశారు కాబట్టి ఈ సినిమా గురించి వివరణ ఇస్తారు. ఎక్సలెంట్ బాడీ ప్రెసెన్స్ చాలా బాగుంది, డైలాగ్ డిక్షన్ బాగుంది. తెలుగులో ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్న మనిషికి, మన తెలుగు వాళ్ళకి అక్కడక్కడ వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి. నేనేం చెప్పాలంటే అద్భుతంగా చేశారు. చిన్న సినిమా అయినా కూడా మంచి క్రిస్పీగా అన్ని ప్రతి ఫ్రేమ్ లో కూడా మొత్తం ఫ్రేమ్ అంతా ఈయన నిండిపోయి ఉన్నాడు. డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను చెప్తున్నా, తెలుగులో మళ్ళీ సోను సూద్ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చి, వాళ్ళకి మంచి మంచి డైలాగ్స్ ఇచ్చి, వాళ్ళకి మంచి మంచి లైటింగ్ చేసి, వాళ్ళకి అంత ఖర్చు పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తారు. తెలుగులో ఉన్న వాళ్ళు డెవలప్ చేసి మన దగ్గర ఉన్న మనిషిని మనం అతన్ని అభ్యున్నతి కోరుకునే మనస్తత్వం మన వాళ్ళకి వచ్చినప్పుడు డెఫినెట్ గా మన తెలుగు సినిమాల్లో లోకల్ టాలెంట్స్ కి మంచి వాల్యూ, మంచి గుర్తింపు వస్తుంది.
డైరెక్టర్లో ఆ యాంగిల్ ఆలోచించి అభిమానించి అందరితో ప్రియంగా ఉండే స్నేహితుడు హితుడు ఆజాద్ ని ఎంకరేజ్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బాగుంది. చిన్న సినిమా అయినా కూడా నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ కొత్త అయినా కూడా బాగా చేశారు. అందరికీ నమస్కారం. నేను ఆజాద్ విలేజ్ నుంచి వచ్చాను. మాకు ఆజాద్ మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆజాద్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా కష్టపడేటటువంటి తత్వం ఆజాద్ దగ్గర ఉంటది. ఊర్లో కూడా ఏ సేవా కార్యక్రమంలో కూడా మా ఆజాద్ ముందట చేస్తారు. కానీ మమ్మల్ని ఈరోజు సినిమా దానికి పరిచయం అలా తీసుకొచ్చి చూపిస్తుండే. ఎక్కడున్నా మా గ్రామాలలో థియేటర్లో సినిమా చూస్తుండే. కానీ ఒక ప్రీమియర్ షో చూపించి మాకు నిర్మాత అందరిని పరిచయం చేసి మమ్మల్ని కూడా ముందర తీసుకొచ్చినందుకు ఆజాద్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లనే సినిమా అయితే అద్భుతంగా ఉంది. మా ఆజాద్ చూస్తుంటే నిజంగా మా ఆజాద్ అనిపిస్తుంది. చాలా అసలు నేను అనుకుంటా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో మంచి మా ఆజాద్ మంచి పేరు తీసుకొని మా గ్రామాలు కూడా మంచి పేరు తీసుకొస్తారని అనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది. మేము కూడా మా తరపున అందరికి ప్రచారం చేస్తాం, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. ఆజాద్ మంచి పేరు రావాలని, ఆజాద్ సినిమాలో మంచి యాక్టింగ్ చేసి మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మంచి పాత్ర పోషించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మూవీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక బేస్మెంట్ అనేది నాపైనే ఆధారపడి ఉంది. అది మంచి ఇది. అందరూ కూడా నాకు ఒక సోను సూద్ కంటే బాగా చేశావు అని మాట్లాడుతున్నారు. అందరూ నా గురించి చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అందుకే నేను అందరూ చాలా మంది నాకు మెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అలాగే ఈ సినిమా కోసము స్టంట్స్ కు చాలా కష్టపడి చాలా చేశాము. రాత్రింబగలు కష్టపడి ఈ సినిమా మరి మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే ఆ ప్రొడ్యూసర్ కి పాపం వానమ్మ ఒక ఆడపిల్ల ఒక ఆడకూతురు కాబట్టి ఆమెకు మంచి డబ్బులు రావాలి, మళ్ళీ ఆమె మంచి ఒక సినిమా తీయాలి. అలాగే నేను కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు వాళ్లకు ఎవరు ప్రోత్సహించట్లేదు, హిందీ వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. అలాగే నేను మీడియా ద్వారా కోరుకునేది ఒకటే, మన తెలుగు వాళ్ళను ప్రోత్సహించండి, మన తెలుగు వాళ్ళను కాపాడండి, తెలుగు వాళ్ళను ముందుకు తీసుకెళ్ళండి అని మనస్ఫూర్తిగా మీ మీడియా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్.